వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. సో మనకు ఏపీ కానిస్టేబుల్ కి సంబంధించి ప్రిలిమ్స్ అయిపోయాయి, తర్వాత ఈవెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో మెయిన్స్ ఎగ్జామ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో దానికోసం కొన్ని జాగ్రత్తలు చెప్పడానికే ఈ వీడియో ఇస్తున్నాను. ఒకవేళ మీకు అన్ని విషయాలు తెలుసుంటే ఈ వీడియో చూడకండి, తర్వాత కింద కామెంట్స్ మాకు తెలుసులేని పెట్టకండి. సో ఏంటంటే మెయిన్ గా ఎగ్జామ్స్ కి ఎవరెవరైతే క్వాలిఫై ప్రిలిమ్స్ క్వాలిఫై ఈవెంట్స్ లో క్వాలిఫై అయ్యారో, సో ఏ డిస్ట్రిక్ట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే లిస్ట్ అయితే మనకి ఇంకా ఇవ్వలేదు. బట్ మార్చి 17వ తారీఖున అయితే మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది అన్ని సెంటర్స్ లో. సో దానికి సంబంధించి ఎవరైతే కొంతమంది ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. సో మంచిగా అంటే ఫోటో కనబడేటట్టు కరెక్ట్ గా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి మీ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఒకటి కంపల్సరీ తీసుకెళ్ళాలి, ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ అదొకటి కంపల్సరీ మర్చిపోకుండా తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి 1 day బిఫోర్ వెళ్ళి చూసుకోండి బెటర్. సో టైమింగ్ మాత్రం 1 minute లేట్ అయినా కూడా లోపలికి అలో చేయరు, టైమింగ్ మాత్రం మిస్ చేసుకోకండి. మీరు ఎంత కష్టపడినా టైమింగ్లో లేట్ అవుతే అక్కడికి వెళ్ళి మీరు యూజ్ ఉండదు. అది మాత్రం కొంచెం టైమింగ్ మాత్రం జాగ్రత్తగా ఉండండి. సో తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది లిస్ట్ అయితే ఇంకా రాలేదు, వస్తే నేను తప్పకుండా అప్డేట్ చేస్తాను. అలాగే మెయిన్గా ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. 30 to 40 మార్క్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. సో లాస్ట్ టైం ఎస్ఐ ఎగ్జామ్స్లో టఫ్గా ఇచ్చారు పేపర్ కరెంట్ అఫైర్ జనరల్ స్టడీస్లో. సో మోస్ట్లీ క్వశ్చన్స్ 50 to 60 మార్క్స్ వరకు కరెంట్ అఫైర్స్ నుంచే వచ్చాయి. సో ఈ 3-4 days ఎగ్జామ్కి బిఫోర్ కరెంట్ అఫైర్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో జనరల్గా పైన హెడ్డింగ్స్ మాత్రం చదవకండి, లోపల మ్యాటర్ కూడా చదవండి. ఫుల్ డీటెయిల్గా చదువుతూనే క్వశ్చన్స్ అటెండ్ చేసేటట్టు ఉన్నాయి. సో ఎస్ఐ ఎగ్జామ్ పేపర్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది క్లియర్గా. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ కింద కొన్ని కోచింగ్స్, ఎన్టీఆర్ ట్రస్ట్ అని చెప్పి కొన్ని కోచింగ్స్ ఇస్తున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎక్కువ ఏంటంటే కొంతమంది చెప్పడం ఏంటంటే సో ఆ ట్రస్ట్ కొన్ని అలాగా ప్యాటర్న్ కానీ క్వశ్చన్స్ కానీ కొంచెం ఆ కోచింగ్ అయితే హెల్ప్ అయిందని చెప్పడం జరిగింది. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఫీడ్బ్యాక్ అయితే తీసుకోండి, వాళ్ళు ఏ బుక్స్ చదువుతున్నారు. అలాగే హిస్టరీ జాగ్రఫీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి, 30 మార్క్స్ వరకు వస్తాయి. తర్వాత యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో కూడా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకా మనకు టైం అయితే దగ్గరికి వచ్చేసింది. ఎక్కువ ప్రాక్టీస్ పేపర్లో ప్రాక్టీస్ పేపర్స్ చేసుకోండి. ప్రాక్టీస్ పేపర్స్ చేసుకుంటే సో మీకు ఒక క్లారిటీ వస్తుంది మీరు ఎంతవరకు ఉన్నారని. అలాగే ఒక మంచి పెన్ను తీసుకెళ్ళండి, బబ్లింగ్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తే సో మీరు ఎంత కష్టపడినా కూడా వేస్ట్ అవుతుంది. ఓఎంఆర్ షీట్లో మీరు అన్ని బబ్లింగ్ చేయాలి. సో మీరు ఎంత కష్టపడి క్వశ్చన్స్ చేసుకున్నా బబ్లింగ్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తారు, ఎందుకంటే నేను చూశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో బబ్లింగ్లో మాత్రం జాగ్రత్తగా మిస్ చేసుకోకుండా బబ్లింగ్ చేయండి. మీకు తెలిసింది తప్పు పెట్టా కూడా మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో మీరు కన్ఫర్మ్ అనుకుంటేనే క్వశ్చన్ నెంబర్ చూసి కరెక్ట్గా బబ్లింగ్ చేయండి. సో ఒక్క మార్క్ పోయినా కూడా జాబులు పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఇంపార్టెంటే కాబట్టి ప్రతి మార్క్ని జాగ్రత్తగా బబుల్ చేయండి. అలాగే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ మనకు ఉండే 200 క్వశ్చన్స్కి 3 hours మాత్రమే టైం ఇస్తారు. సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రీజనింగ్ చేయండి. ఫస్ట్ యాప్టిట్యూడ్ కన్నా రీజనింగ్ చేయండి, రీజనింగ్ చేసిన తర్వాత యాప్టిట్యూడ్కి వెళ్ళండి. రీజనింగ్ చేస్తే కొంచెం టైం తక్కువ తీసుకుంటుంది, యాప్టిట్యూడ్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో మీరు టైం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో రీజనింగ్ చేసి తర్వాత యాప్టిట్యూడ్కి వెళ్ళండి, లేకుంటే జనరల్ స్టడీస్ సాల్వ్ చేసిన తర్వాత వెళ్ళండి. సో రిమైనింగ్ టైంలో మీరు మీకు వచ్చినంత వరకు మ్యాక్సిమం సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఎస్ఐ ఎగ్జామ్కి రిజల్ట్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తుంటారు. సో ఎస్ఐ ఎగ్జామ్స్ వాళ్ళు 14 days అని చెప్పారు, కానీ ఇంతవరకు అయితే ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు. మేబీ నాకు తెలిసిన నీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ ఎగ్జామ్ అయిపోగానే మోస్ట్లీ ఇచ్చేయచ్చు. March 17 తర్వాత 1 weekలోనే ఎస్ఐ ఎగ్జామ్స్కు సంబంధించిన రిజల్ట్ అయితే రావచ్చు. ఆల్రెడీ కీ వచ్చింది. సో మనము కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక వీడియో చేస్తాం, అంటే ఎట్లా వచ్చింది పేపరు, దానికి ఎంత టఫ్గా ఉంది అని చెప్పి. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఒక ప్రీవియస్ వీడియో కూడా చేస్తాను, ఎన్ని మార్క్స్ వరకు రావాలి కట్ ఆఫ్ అని చెప్పి. ఓసీ వాళ్ళకి 150 వరకు రావాలి, బీసీ 130 to 140, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 120 to 130 మార్క్స్ వరకు మినిమం అయితే రావాలి. ఇది లాస్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఈ ఇయర్ అలాగే ఉండాలని చెప్పలేము, ఎందుకంటే ఎస్ఐ ఎగ్జామ్కి అయితే పేపర్ చాలా టఫ్ వచ్చింది. దీనికి పేపర్ని బట్టి కట్ ఆఫ్ మార్క్ అంటే వేరీ అవుతూ ఉంటుంది. సో మాక్సిమం ఈ 2-3 days కష్టపడండి. ఎక్కువ మీరు ఎంత కష్టపడితే మీకు అన్ని మార్క్స్ మాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో టైంని వేస్ట్ చేసుకోకుండా సో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అంటే మార్చి వరకు రావు, ఫిబ్రవరి 15th వరకు చూసుకోండి కరెంట్ అఫైర్స్ ఉన్న డీటెయిల్స్ అన్ని. సో అంతకు మించి ఎక్కువ ఇవ్వరు. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి.
సో ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరీ పాటించండి. ఎగ్జామ్ రాసే ప్రతి క్యాండిడేట్‌కి ఆల్ ద బెస్ట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మన ఛానల్‌కి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. సో ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రాయండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.